మంచిది ప్రియులరా, ఈరోజు విసంపల్లి వెంకటేశ్వరరావు అలాగనే సుధా వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ముందుకు కూడా వారిని కాపాడినట్లుగా వారి కోసము పాస్టర్ జీవమన్న గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రునైనా పరిశుద్ధుడా మీ వందనాలు తండ్రి. ఈ సమయం నాయనా మరి వెంకటేష్ మరి సుధామం బట్టి మీ పాసనికి వస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు బిడ్డలు మీరు దీవించారు, ఆశీర్వదించారు. అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దినము కూడా నాయన ఈ యొక్క మరి యానివర్సరీ చేసుకుంటూ కూడా నాయన కృప చూపించిన వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో ఈ కేక్ కటింగ్ నిమిత్తమై ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మరి నాన్న క్యాండిల్ నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కేకు ఏ విధంగా తీయగా స్వీట్గా ఉన్నదో వారి యొక్క జీవితంలో మారా చేయదు అని నాయన మధురముగా తీయగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబంలో నెమ్మది సమాధానం కలుగొచ్చమని ప్రార్థిస్తున్నాం. దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడని ఈ వాక్యం సెలవిచ్చిన ప్రకారం నాయన ఈ బిడ్డలు మిమ్మల్ని రుచి చూడటకు నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మిమ్మల్ని రుచి చూచి నాయన ఎరిగి నాన్న తండ్రి ఆశీర్వాదం దీవెనలు నిండుగా పొందులాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను స్వామి, మీకు స్తోత్రాలు. అదేవిధంగా దీపాలు వెలిగిస్తున్నాగా నాయన ఈ బిడ్డలునైనా ఆరిపోతున్న చీకటిలోన అనేకమైన కుటుంబాల్ని నాన్న దీపముగా తండ్రి లోకానికి వెలుగై ఉన్నారని ప్రకారంగానైనా ఈ బిడ్డలు అనేక కుటుంబాలు వెలిగించి నానా మీకు తండ్రి దీప స్తంభముగా నిలబడ్డకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను స్వామి. ఈ కేకులాగా తీయగా ఈ వెలుగులాగా తండ్రి వెలిగించబడి నాయన అనేక కుటుంబాలు వెలిగించి ఆశీర్వకరంగా దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తూ జీవితాంతం వీళ్ళిద్దరికీ తోడుగా ఉండి ఇచ్చిన బిడ్డల్ని గర్భఫలాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవుని యందు భయభక్తి కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడదు నాయనా తండ్రి. నా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కలు ఉందులని వాగ్దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నాన్న. నీ కష్టాలను అనుభవించడం ప్రకారం అయినా వారి కష్టాలను అనుభవించడానికి సహాయం చేయండి. ఏ యొక్క తండ్రి సమస్యల యొక్క నెమ్మదిగా సమాధానం ఉన్నట్టు కృప చూపించమని మీ దైవ ఆశీర్వాదంతో దైవజనుల యొక్క దీవులతో ఈ బిడ్డలను నిండుగా దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సుధారలేదు రండి ఎవరు మాట్లాడేది? సుధా వెంకటేశ్వరరావు, మీరిద్దరు కూడా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలు కాబట్టి మీరు ఇప్పుడు క్రీస్తులో ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారంటే చెప్పండి. క్రీస్తులో ఉన్నారు. మీరు ఇప్పుడు క్రీస్తులో ఉన్నారు. బైబిల్ అంటుంది క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అని. మీరిద్దరు కూడా ఒక నూతన సృష్టి. మీరు భార్యాభర్తలుగా జతపరచబడి ప్రభునందు విశ్వాసం ఉంచి క్రీస్తులో ఉన్నారు గనుక మీరు నూతన సృష్టి. బైబిల్ ఏమంటుందంటే దేవుని యొక్క ఆశీర్వాదములు మీ తల మీద ఉన్నది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు క్రీస్తులో అడుగు పెట్టారో ఆ దినము నుండి మీరిద్దరు కూడా ఆశీర్వాదము క్రింద ఉన్నారు. మాట్లాడకూడదు. ఎవరి కింద? ఎవరు? రమేష్, మీరిద్దరు కూడా ఆశీర్వాదము క్రింద ఉన్నారు. ఒకప్పుడు మీరు శాపము క్రింద ఉన్నారు. శాపము మిమ్ములను ఏలుబడి చేసింది, పాపము మిమ్ములను ఏలుబడి చేసింది, అనారోగ్యము బలహీనతలు మిమ్ములను ఏలుబడి చేస్తూ వచ్చింది. కానీ మీరిద్దరు ఎప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభులోనికి వచ్చారో ఆ దినము నుండి ఆశీర్వాదము మీ తల మీద, మీ ఇంటి మీద, మీ పిల్లల మీద ఉన్నది. ఒకవేళ ఎవరైనా మిమ్మలను శపించినా ఆ శాపము తిరిగి మిమ్మలను శపించిన వారికే తగులుతుంది తప్ప మీకు ఏ హాని కలిగించదు. నేను చెప్తున్నా.
ఎందుకు అంటే మీరు క్రీస్తులో ఉన్నారు, మీరు క్రీస్తులో భద్రముగా ఉన్నారు, మీరు మీ పిల్లలు క్రీస్తులో భద్రముగా ఉన్నారు. ఈరోజు మనము మీ పెళ్లి రోజు వేడుకగా చేసుకుంటున్నాం. ఎక్కడ అంటే క్రీస్తు అనే సన్నిధిలో, క్రీస్తు అనే ప్రసన్నతలో. కాబట్టి మీకు ఎటువంటి కరువు, ఆర్థిక ఇబ్బంది, ఎటువంటి బలహీనత, ఎటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే లోకములో ఉన్న వారిని మీ మీద చల్లుతున్న బురద కానీ, లేక లేనిపోని మాటలతో మిమ్మల్ని ఏదైనా అనవచ్చు, కానీ వాటి వలన మీకు ఏ ప్రభావము తగలదు. కారణం ఏంటంటే మీరు క్రీస్తులో భద్రముగా ఉన్నారు. నేను మీకు దైవజనుడిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ మనస్సులో ఏదైనా భయము, ఏదైనా చింత ఉంటే వాటిని తీసివేయండి. యేసుప్రభు అదే చెప్పాడు, చింతపడకుడి, మొదట నా రాజ్యమును ఆయన నీతిని వెతకుడి, మీకు సర్వము సమస్తము అనుగ్రహించబడుతుంది. మీరు ప్రతిరోజు కూడా క్రీస్తులో ఉన్నాము అన్న మనసు కలిగి ముందుకు వెళ్ళండి. సుధా, అర్థమవుతుందరా? మీరు క్రీస్తులో ఉన్నారు, ఆయన కాపుదల మీకున్నది, ఆయన సహాయం మీకున్నది. పిల్లల భవిష్యత్తు కానీ, వారి యొక్క ఎదుగుదల కానీ, వారి భవిష్యత్తులో వారి యొక్క విద్య విషయంలో కానీ, అన్ని విషయాలలో మీకు దేవుడు మేలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని విడిచిపెట్టడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తున్నాడు. మీలో భయం ఉన్నది, మీలో ఏదో ఒక చింత ఉన్నది. ఎందుకు మాకు ఇలా జరుగుతుంది, మమ్ములనే ఎందుకు ఇలా మాటలతో, ఎత్తిపోటు మాటలతో పొడుస్తున్నారని మీరు మీ మనస్సులో బాధపడుతున్నారు. దేవుడు చెప్తున్నాడు, నన్ను వెంబడిస్తున్న వారందరినీ కూడా ఈ లోకం ఏం చేస్తుందంట, ఎత్తిపోటు మాటలతో పొడుస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఏ కీడు రాదు. మీ ఇద్దరు మధ్య క్రీస్తు ఉన్నాడు అన్న నమ్మకము కలిగి ఉండి, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ యుగ సమాప్తము వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఈ పెళ్లి రోజు సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇద్దరికి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఈ భూమిలో మీ ఇద్దరు బ్రతికున్నంత కాలం అంట దేవుని ఆత్మ మీకు తోడై ఉన్నాడంట. మీరు నమ్మినట్లయితే మీ ఇద్దరు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ఈ పెళ్లి రోజు దేవుని యొక్క ఆత్మ మీకు ఇచ్చే వాగ్దానం, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిలో మీరిద్దరు బ్రతికున్నంత వరకు మీకు తోడుగా ఉండి, మీ అక్కరలను, మీ అవసరతలను తీరుస్తూ, ఒక తండ్రిగా, తల్లిగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ, మీకు మాత్రమే కాదు మీ పిల్లలకు కూడా ఆయన తోడుగా ఉంటాడు, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతాడని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. నీ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నావు. ఇదిగో మంచి మనస్సును ఇచ్చావు, మంచి హృదయాలను నీ బిడ్డలకు ఇచ్చావు. అయినను కొన్నిసార్లు జరుగుతున్న సంఘటనలను బట్టి నీ బిడ్డలు నలిగిపోతున్నారు. లోపల నీ బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు, అది మీకు తెలుసు. ఒక్కొక్కసారి నిద్రపోతున్న సమయంలో కూడా ఎవరికి తెలియకుండా రాత్రి వేళలో నీ బిడ్డలు కన్నీళ్లతో ఏడుస్తున్నారు. సర్వము మీకు తెలుసు. కానీ ఈరోజు మీరు నీ బిడ్డలను నీ మాటల ద్వారా ధైర్యపరిచారు, నీ మాటల ద్వారా వాగ్దానం చేశారు. నీ బిడ్డలకు తోడై ఉన్నారు. అందును బట్టి నేను స్తుతిస్తున్నా. ఇదిగో ప్రభువా, ఆర్థిక విషయములో కూడా ఎటువంటి కొదువు లేకుండా నీ వాగ్దానములో చెప్పబడినట్లుగా క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును అని మీరు చెప్పి ఉన్నారు. ఆ మాట ప్రకారంగా వీరి అక్కరలు, వీరి అవసరతలన్నీ తీర్చి నీ బిడ్డల ద్వారా నీ నామానికి ఘనత, మహిమను తెచ్చుకోండి. అలాగనే వెంకటేశ్వరరావుని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్య విషయంలో కూడా తోడుగా ఉండండి ప్రభువా. ఇదిగో మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం, మంచి స్వస్థతనిచ్చినందుకు స్తోత్రం, మంచి బలమునిచ్చినందుకు స్తోత్రం. ఈ దినము నుండి ఒక నూతనమైన శక్తితో మీరు నింపుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. నీ నామానికి ఘనత, మహిమను మీరు తెచ్చుకోమని, అలాగనే వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఇదిగో ఈ పిల్లల ఎదుట నీ సన్నిధిలో కేక్ కట్ చేస్తుండగా నీ కృప, నీ కాపుదల నీ బిడ్డలకు దయచేయమని యేసయ్య నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా? చింటూ ఒక చిన్న చరణం, మీరిద్దరు ముందు మధ్యలో
ఓకే. నీవు చేసిన ఉపకారములకు నేనేమి. చింటూ ఒక రౌండ్ రాబిట్ రాదా కిరణ్ రండి. ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు నేను ముట్టిస్తాను, మీరిద్దరు కలిసి ఇది కట్ చేయమ్మా, ఇద్దరు కలిసి ఒకరికొకరు. ప్రైజ్ ది లార్డ్. అందరు చప్పట్లు తట్టండి ఒకసారి, గట్టిగా చప్పట్లు తట్టండి. రైట్ రైట్ రైట్. ఒకరికొకరు తినిపించండి నన్ను, ఫస్ట్ మీరు తినిపించుకోండి. మనం ఏతం పాట పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్వార్ని పగలరా, దూతలైనా నిన్ను తీసుకోండి. పరిశుద్ధ 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 ప్రభు మన సురేష్ నింపగలరా, పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ, పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బల అమ్మ ఉందమ్మా, రండమ్మా మీరు రండి. అమ్మగారు నాయన మనం రాలేదు కదా, రెడీ అవ్వలేదు కదా, రెడీ అయి ఉందా? కిరణ్ నువ్వు ప్రబలిక దామా నువ్వు కూడా జరండి. శేఖర్ నువ్వు కూడా ఒకసారి అందరూ హ్యాపీ యానివర్సరీ డే అని వాళ్ళిద్దరికి అందరు కలిసి చెప్పండి చూద్దాం, లేకపోతే పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి గట్టిగా. నాకు కాదు నన్ను చూసి కాదు, వీళ్ళు నాకు చూసి చెప్తున్నారు, వాళ్ళిద్దరికి చెప్పండి, వాళ్ళని చూసి చెప్పండి. సరే సరేలే సార్.
అంటే ఆఖరి పిల్లలందరూ దాన్ని ఆపేసి ఆఖరిలో పిల్లలందరూ నిలబట్టి వీళ్ళు అన్నోళ్ళు కూడా పెడతారుగా. ఒకసారి ఉండలేనని పిల్లలందరూ నిలబెట్టి కూర్చోబెట్టు, ఒక స్నాప్ ఒక వీడియో తీసుకున్నా. అది ఒకటి తీసుకుంటే చాలు. ఓకేనా? రైట్. ఒకసారి కిరణ్ అందరు కలిసి ఒకరు ఓకే. ఓ ఒకసారి ఏడు మన్నా కాగై. ఓకే రైట్. లేదా అడ్డు అక్కడ చూడు, బోడే లాగేసారు బాబు. వీళ్ళు పైకుంటూ ఉంటుంది. నెమ్మదిగా వెళ్ళండి అమ్మా, మీకు అందరు స్లోగా